హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి బెండకాయ ఫ్రై చేస్తాను. ఎలా ఉంటుందో చూడండి. బెండకాయ కర్రీ, బెండకాయ టమాటో కర్రీ. కొంచెం ఆయిల్తోనే చేస్తాము, వాటర్ ఇవ్వకుండా ఫ్రై లాగా. చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. దీని కొరకు మనం ప్యాన్ తీసుకున్నాము, స్టవ్ ఆన్ చేసేసాము. సో ఆయిల్ తీసుకోవాలి. సరే, ఆయిల్ కూడా తీసుకున్నాను. కర్రీకి సరిపడా వాటర్ ఏమండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, చూసుకుని వేసుకోండి. అలాగే మనం తాలింపులు కూడా వేసేస్తాము. కొంచెం ఆయిల్ కాగినాక చూసారు కదా వ్యూవర్స్, ఆయిల్ హీట్ అయిపోయింది. సో తాలింపులు వేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మన కర్రీస్ అన్నీ చాలా హెల్తీగా ఉంటాయి. మన ఛానల్లో మీరందరూ చూసి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్తో, వాళ్ళతో కూడా. చూడండి, ఎగిపోతుంది. చూసారా, మనం బెండకాయలు తీసుకున్నాము, 2 టమాటోస్ తీసుకున్నాం, చిల్లీస్, ఆనియన్ అండ్ కరివేపాకు, 2 అన్నీ ముందే కరిగి పెట్టేసుకున్నానండి. సో నేను తాలింపులు వేగిపోయాయి. సో దీనిలో వేసేస్తున్నాను. సరే, ఆనియన్స్ వేగిపోతున్నాయి. ఈ బెండకాయ టమాటో కర్రీతో పాటు కాకుండా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చండి. బెండకాయ తెలగపిండి, బెండకాయ శనగపప్పు, అలా చాలా కొబ్బరి అలా వేసుకుని చాలా వెరైటీస్ చేయొచ్చు. అవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను చేసినప్పుడు. సో ప్రస్తుతానికి ఇది ట్రై చేస్తాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఆనియన్స్ చక్కగా వేగిపోయినాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, కోసి పెట్టుకున్నాం కదండి, బెండకాయలు వేసేస్తున్నాను. మన బెండకాయలన్నీ వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మనం ఎక్కువ అన్ని కర్రీస్లో నేను పల్లీస్ యాడ్ చేస్తానండి, చాలా హెల్తీగా ఉంటుంది, మంచిదని. అందులో ఫ్రై కర్రీస్లో పల్లీస్ వేసుకుంటే మధ్య మధ్యలో తింటూ ఉంటుంటే అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెంసేపు మగ్గనిద్దామండి, ఒక 2 మినిట్స్. చూసారు కదా వ్యూవర్స్, చక్కగా మగ్గిపోయినాయి బెండకాయలు. సో మనం తీసుకున్నాం కదా, టమాటోస్ వేసేస్తాము. మరొక నిమిషం మగ్గనిద్దాము. చూడండి, దానికి ఆల్రెడీ ఉంటుంది కదా, బెండకాయ చాలా హెల్త్కి కూడా మంచిదండి, ఫైబర్ ఉంటుంది. అలానే దీనిలో చాలా వెజిటేబుల్స్ ఉంటాయి. వెజిటేబుల్స్ కర్రీస్లో మనం బెండకాయని చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే అందరూ అంటూ ఉంటారు మెమరీ పెరిగిద్ది అది ఇది అని, దీనిలో ఈ గమ్ వల్ల ఉంటుంది అని. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది. మనము ఏదైనా సాంబార్, రసం అలాంటివి వాటిలో కూడా మనం బెండకాయ ఫ్రైలనే ప్రిఫర్ చేస్తాము. చాలా బాగుంటుంది కదండి. చూడండి, మగ్గనిస్తాం. చూసారు కదా వ్యూవర్స్, చక్కగా టమాటోస్ వేసాక కూడా మగ్గిపోయింది. సో మనం దీనిలో సాల్ట్, పసుపు వేసేసుకుందాం. చూసారు కదా, మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను వ్యూవర్స్. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసేసాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఉంచుదాము. ఎప్పుడైనా లాస్ట్లో వేస్తాము, ఒక 5 మినిట్స్ ముందు. ఆ టైంలో మనము ఒక 5 మినిట్స్ ముందు కర్రీ ఆపేస్తాం, మనం కారం వేసుకోవాలండి. అప్పుడు చాలా మంచిగా ఉడుకుతుంది. సో ముందు ముక్క ఉడకాలి. సో ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా, మనం పసుపును సాల్ట్ వేసేసాక చక్కగా వేగిపోయింది. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ముక్క చితికిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయిందని అర్థము దానికి. సో మనం ఇప్పుడు కారం వేసుకుందాము. చూసారా, జిగురు కూడా పోయింది, తగ్గిపోయింది కదా చక్కగా. సో అలా వండుకోవాలండి. సో కారం వేస్తున్నానండి, 1 స్పూన్ వేసాను. సో 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి ఎంత సరిపడిపోతే అంత వేసుకోండి. సో ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం మనం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మరి హై వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఎందుకంటే మాడిపోకుండా, మనం ఎందుకంటే వీటిలో వాటర్ లేదు కాబట్టి సో మాడిపోకుండా ఉంటుంది. నేను లో ఫ్లేమ్లో మీడియం, మరి లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాము. చూడండి, ఒక 2 మినిట్స్ ఆగితే ఉడికిపోతుంది. చూస్తారు కదా వ్యూవర్స్, అదిగోండి చక్కగా ఉడికిపోయింది. మనం కారం వేసాక మీడియం ఫ్లేమ్లో ఉడికించాము. చూసారా, ఆయిల్ చక్కగా పైకి వస్తుంది. మీకు చెప్పాను కదండి, మన కర్రీ కంప్లీట్ అయిపోయింది అంటే మెయిన్ ఇండికేషన్ ఆయిల్ పైకి వస్తుంది. సో అప్పుడు మనం దింపేసుకోవడమే. చూసారా, చక్కగా వచ్చేసింది. ఎంతో రుచికరమైన బెండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.